ఎట్టకేలకు ఓజీ ట్రైలర్ వచ్చేసింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ప్లే చేశారు. కానీ అవుట్పుట్ మాత్రం బయటకు రాలేదు. డిఐ పనులు పూర్తవకపోవడంతో ట్రైలర్ లేట్ అయిపోతుంది. మొత్తానికి ఆ పనులు పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఓజీ వేడుకలో చూపించిన ట్రైలర్ ఈ ట్రైలర్ ఒక్కటే, ఎలాంటి మార్పులు లేవు. 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలర్లో ఎలివేషన్లకు కొదవ లేకుండా చూసుకున్నాడు సుజిత్. ముంబై వస్తున్న తలలు జాగ్రత్త అంటూ పవన్ చెప్పిన డైలాగ్తో విధ్వంసం మొదలైంది. చివర్లో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో నడిచింది. పవన్ని చాలా స్టైలిష్గా చూపించే ప్రయత్నం చేశాడు సుజిత్. తన టేకింగ్కి తమ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడైంది. ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ప్రతినాయకుడు పాత్ర పోషించాడు. తన లుక్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు సుజిత్. ముంబైని గడగడలాడించి అజ్ఞాతవాసం చేసిన ఒక గ్యాంగ్స్టర్ కథ ఇది. తను మళ్లీ ముంబై ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడన్నది కథ. ఓజీ టీజర్లో అలాంటోడు మళ్లీ వస్తే అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. అంత పవర్ఫుల్ డైలాగ్ ఈ ట్రైలర్లో కనిపించలేదు. కాకపోతే ఆ ఎనర్జీని సుజిత్ మ్యాచ్ చేయగలిగాడు. 25న ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైప్ ఆకాశాన్ని తాకింది. ఈ ట్రైలర్తో అది మరింత పెరగడం ఖాయం. ట్రైలర్తో సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ముఖ్యంగా తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆయుధంలా కనిపిస్తోంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా మాఫియా బ్యాక్గ్రౌండ్లో ప్రజెంట్ చేసినట్లుగా కూడా అర్థమవుతోంది. గన్స్ మాఫియా డీల్స్ నేపథ్యంలో సినిమా పవర్ఫుల్ కంటెంట్తో ఉంటుంది అని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఒకప్పుడు ముంబైలో ఊచకోత కోసిన ఓజాస్ గంభీర అజ్ఞాతంలోకి వెళ్లి ఫ్యామిలీతో ఉండడం, ఆ తర్వాత మళ్లీ అతని కోసం శత్రువుల మాఫియా సామ్రాజ్యం ఎదురుచూడడం వంటి అంశాలు స్పాన్ను తెలియచేస్తున్నాయి. ఇక అలాంటోడు మళ్లీ ముంబైలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది అనే హుక్ పాయింట్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త అనే డైలాగ్తోనే హీరో క్యారెక్టర్గా హై వోల్టేజ్గా ఉండబోతున్నట్లు కూడా అర్థమవుతోంది. ఇక అతని చేతిలో కత్తి, విలన్స్ను ఊచకోత కోయడం కూడా మరొక లెవెల్లో ఉంటుంది అని 2-3 సన్నివేశాలతోనే క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలో ముఖ్యంగా విలన్స్ గ్యాంగ్స్ని కూడా చాలా గ్రాండ్గా చూపించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ఒక మెయిన్ విలన్గా కనిపించబోతున్నాడు. ఇక అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్గా ఉంది. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే బ్యాక్ డ్రాప్ కథ కూడా ప్రధాన ఆయుధంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన పంజా కంటే ఇది ఇంకాస్త హై లెవెల్లో ఉంటుందని కూడా అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలు చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఇలాంటి సీన్స్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ట్రైలర్ ద్వారా అయితే సినిమా అంచనాల స్థాయిని పెంచేలా కనిపిస్తోంది. ఇక సినిమా కంటెంట్ కూడా ఆ స్థాయికి తగ్గట్లు ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ పవన్ కళ్యాణ్ దండయాత్ర మొదలుపెట్టడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.